అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ నియంత్రణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అతి త్వరలో రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. డిజైన్ చేస్తే బాగుంటుందనేది బీడీ గారు ఇందాక కారులో తిరుగుతున్నప్పుడు అనుకోవడం జరిగింది. అవసరమైతే అలా తరతరాలు అది ఏమాత్రం కూడా మళ్ళీ దాని అవసరాలు తీర్చే విధంగా ఒక మంచి ఫ్లైఓవర్ పిల్లర్స్ మీద డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది బీడీ గారు ఇందాక కారులో తిరుగుతున్నప్పుడు అనుకోవడం జరిగింది. అవసరమైతే ఆ పిచ్చి నుంచి మన రావులపాడు పిచ్చి దిగే వరకు కూడా ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇందాక మాటల్లో అనుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుతున్నాను. మిగతాది రెగ్యులేషన్ కోసం, బ్యూటిఫికేషన్ కోసం, ఎలక్ట్రిఫికేషన్ కోసం ఏదైతే అనుకున్నావి మండల్ టీమ్స్, ఎందుకంటే పై ఆఫీసర్స్ అందరూ మీకు సహకారంగా ఉంటారు. మండల్ టీమ్స్ ఇక్కడ ఎన్హెచ్ వారిని కూడా వారి సహకారం కూడా తీసుకుని, లోకల్గా ఉన్న ఆఫీసర్ సహకారం కూడా తీసుకుని, ప్రధానంగా పంచాయతీ పరంగా మీ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎంఆర్ఓ వారు, అదేవిధంగా మన పోలీసు వారు సహకారం తీసుకుని టీం లాగా వర్క్ చేయాలని కోరుతున్నాను. మేము ఏదైతే అనుకున్నాం మేము అనుకుని ఇవాళ మీటింగ్ పెట్టాం, మళ్ళీ రేపు నుంచి ఇంకో పనిలో పడిపోతాం. రోజుకో పని, మళ్ళీ వాడపల్లి వెంకటస్వామి కళ్యాణం గురించి రేపు ఎల్లుండో కలెక్టర్ గారితో, జేసీ గారితో మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టాలి. 8వ తారీఖు తీర్థం ఉంది కాబట్టి అంటే మీ పూర్తి సహాయ సహకారం ఉందో నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. కానీ దాన్ని వెనకాల ఫాలోఅప్ చేసుకుని పని పూర్తి చేయాలి మీరే, మేము చెప్పగలుగుతాం తప్ప పని చేయవలసింది అధికారులు, గ్రామంలో ఉన్న పెద్దలు, నాయకులు, ఇక్కడ ప్రజానీకం కూడా సహకరించాలి. అధికారులు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఈ విషయాలు చక్కగా సమావేశం జరిగింది. కానీ ఎంతో విలువైన సమయాన్ని పీడీ గారు రావడం చాలా, ఎందుకంటే మనం ఇక్కడ అందుబాటులో ఉండేవాళ్ళమే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఆర్డీఓర్ కూడా రావాలి, ఆర్డీఓర్ కూడా రమ్మని అనుకోకుండా పొద్దున 8:30 ఫోన్ వచ్చిందండి. ఆయన బయలుదేరి 10 గంటలకి సీసీఎల్ఏ సెట్ కాన్ఫరెన్స్ ఉంది, ఆర్డీఓ అందరూ అటెండ్ అవ్వాలని.